శ్రీ గురుభ్యో నమః. వానరందరూ ఇవాళ మనము చంద్రభేదన్ ప్రాణాయామ చేద్దాం. చంద్రభేదన్ ప్రాణాయామం, చంద్రనాడి, లెఫ్ట్ నాస్ట్రిల్లో చంద్రనాడి. మనము శ్వాస ఎడం పక్క వెళ్తున్న శ్వాస చంద్రనాడిని జాగృత పరుస్తుంది. సో మనకు చంద్రనాడి దాన్ని జాగృత ఎందుకు పరచాలి అంటే ఎనర్జీ వాడుకునే కొద్దీ లేదా బాడీలో భోజనం జీవన విధానంలో కొంచెం అటు ఇటు అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా నాడి ప్రభావం చెందుతుంది. సో ఎక్కువ చెందడం లేదా ఎక్కువ అవ్వడం లేదా తక్కువ జరగడం. అలాగే ఇప్పుడు మనము చంద్రభేదన్ ప్రాణాయామం. భేదన్ అంటే పియర్సింగ్, తట్టి లేపడం, అంటే జాగృత పరచడం. సరిగ్గా పనిచేసింది అనుకోండి చంద్రనాడి, ఆటోమేటిక్గా మనకి మంచిగా నిద్ర పడుతుంది, సుఖ నిద్ర ఉంటుంది, మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే మనసు చింతిస్తూ ఉంటుంది, అనవసరమైన ఆలోచనలు, చెయ్యకూడని ఆలోచనలు చేస్తుంది, ఇంకా ఎక్కువ కూడా చేస్తుంది. ఎప్పుడూ ఆలోచనలోనే ఉండిపోతాం కానీ పని చేయదు. సో చంద్రనాడి వీక్ అయిపోతే సరిగ్గా పని చేయదు. సో అప్పుడు మళ్ళీ దానికి చాలా పనులు చేసుకోవాలి. అందుకనే మీరు ఇంతకుముందు నాడీ శుద్ధి ప్రాణాయామం మనం చేసాం కదా, అది చేయండి ఒకసారి బాగా చేసుకుని. ఇంకా మీరు దాన్ని చూసుకుని వచ్చి అప్పుడు ఇది చూస్తాం సపరేట్. ఇది ఎవరికి, ఇప్పుడు చెప్పబోయే ప్రాణాయామం ఎవరికి. ఒకసారి మనం ఫస్ట్ ఆ ప్రాణాయామం ఎలా చేయాలి, ఆ విధి ఏంటి, చేసిన తర్వాత ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు తెలుసు, ఉపయోగాలు కూడా తెలుసు. రైట్. ఎడమ చేతిని జ్ఞానముద్రలో ఉంచండి, కుడి చేతిని మిషన్ ముద్రలో ఉంచండి. ఇప్పుడు కుడి నాసికారంధ్రాన్ని, ఓకే, కుడివైపు మీకు కుడివైపు నాసికారంధ్రాన్ని మూసి ఎడం వైపు శ్వాస చూసుకోండి. ఎడం వైపు శ్వాస నెమ్మదిగా గాలి తీసుకోండి. ఇలా తీసుకెళ్ళిన తర్వాత బాగా డీప్గా స్లోగా ఎడం వైపు లాక్ చేసి మూసి ఉంచి ఎడం వైపు నాసికారం కానీ నెమ్మదిగా కుడివైపు శ్వాస వదలాలి. సూర్యనాడి మళ్ళీ కుడివైపు లాక్ చేసి మళ్ళీ ఎడం వైపే తీసుకోవాలి. కుడివైపు వదలాలి. గమనించారా? ఎడం పక్క మాత్రమే తీసుకోవాలి, కుడి పక్క అంటే శ్వాస తీసుకునేది ఎడం పక్క మాత్రమే. శ్వాస వదులుతూ ఉండాలి కుడివైపు. మళ్ళీ కుడివైపు తీసుకోవాలి. ఓకే, ఎడం పక్క తీసుకుంటున్నాం గాలిని, కుడి పక్క వదులుతున్నాం. ఎడం పక్క తీసుకుంటున్నాం, కుడి పక్క వదులుతున్నాం. ఎడం పక్క తీసుకుంటున్నాం, కుడి పక్క వదులుతున్నాం. అసలు చేయండి. ఎడమ నాసికారంధ్రం ద్వారా శ్వాస చాలనుకున్నప్పుడు 20 నుండి 50 వరకు చేసుకోవచ్చు. మినిమం 20, మ్యాక్సిమం 50. జ్ఞానముద్రలో కాసేపు ధ్యానం చేయాలి. చూసారు కదా, ఎడం వైపు శ్వాస తీసుకున్నాము, కుడివైపు వదిలాము. ఎడమ నాసిక రంధ్రంలో ప్రాణశక్తి ప్రవాహం జరుగుతుంది. సో అలా శ్వాస ప్రాణశక్తిని మనము ఎడమ నాసిక రంధ్రం ద్వారా తీసుకుంటూ కుడి నాసిక రంధ్రం ద్వారా వదులుతున్నాం. సో చంద్రనాడిని జాగృత పరుస్తున్నాం, ప్రాణశక్తిని అందిస్తున్నాం. తద్వారా అది చైతన్యవంతం. చంద్రనాడి చైతన్యవంతం అవ్వడం చేత, అంటే యాక్టివ్ అవ్వడం చేత అక్కడ మంచిగా చంద్రనాడి యొక్క పవర్ ఏంటి? అంతఃకరణం అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం.
ఈ 4 దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే మనసు డైరెక్ట్ ప్రభావం చెందడం చేత ఈ మనసుకు దగ్గరలో మన బుద్ధి, చిత్త, అహంకారం ఈ 4 అంతఃకరణాన్ని ప్రభావం చెందుతుంది. అంటే ఈ చంద్రనాడి ద్వారా మనసు లోపల మనకు లోపల ఏముంటుందండి, ఏం కనపడదు, ఉండే ఆర్గన్స్ మాత్రమే. బట్ యాక్టివిటీస్ అన్ని మన థాట్స్ చేస్తాం కదా, దాన్ని అంతఃకరణం అంటారు. అంటే లోపల చేసేవాడు. ఆ 4 రకాలుగా ఉంటుంది: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. సో ఇది శుద్ధి కాకుండా మనలో అహంకారాలు ఇవన్నీ, ద్వేషాలు ఇవన్నీ రాగానికి కారణం మనసు నచ్చుకోవడం ఇవన్నీ అనమాట. అశుద్ధం జరుగుతూ ఉండిపోతుంటుంది. సో అందుకనే ఒకసారి నిద్ర పట్టకపోవడం, రకరకాల కారణాల చేత ఉంటుంది. ఇలా బ్యాలెన్స్డ్గా 20 మినిమం చేసుకోవాలి, మ్యాక్సిమం 50 చేసుకోవాలి. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ లెఫ్ట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్, లెఫ్ట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్. చూడండి, అంటే ఇక్కడ లెఫ్ట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్ కనుక చేస్తే అంటే ఇట్లా కూడా చేయొచ్చు, కానీ ఇది చాలా తీవ్రంగా ప్రభావం చెందుతుంది. మళ్ళీ దీన్ని కాంపెన్సేట్ చేయడానికి మళ్ళీ మనం కొంచెం రైట్ సైడ్ శ్వాసలు తీసుకొని, కుడి నాసికారంధ్రం ద్వారా మళ్ళీ శ్వాసలు తీసుకొని మళ్ళీ ఎడమ నాసికారంధ్రం ద్వారా వదలాలి. సో అట్లా అంటే ఏదేని నాసికారంధ్రం ద్వారా మనం ఒక పక్క మూసి ఇంకొక పక్క గాలి తీసుకోవడం చేత ఏమవుతుందంటే దాని ప్రభావం ఎక్కువ చెందుతుంది. సో అంతఃకరణంగా అంటే మనకి లోపల శుద్ధి చేసుకోవడం ఎంత ముఖ్యమో ఓవర్ది అంటే నియంత్రణ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే ఎవరు చేయకూడదని చెప్పాను కదా, ఇది ఆల్రెడీ బాగా డల్గా ఉండి మంచిగా నిద్రపట్టి ఒబేసిటీ ఉండి డల్గా ఇంట్లో ఎక్కువ ఉండేవాళ్ళు వాళ్ళు చేయకూడదు. అలాగే మనకి నిద్ర పట్టని వాళ్ళు ఉంటారు చూస్తారా, నిద్ర పట్టట్లేదు సరిగ్గా నాకు అనుకున్న వాళ్ళు ఇది చేయాలి. 50 వరకు చేసుకోవాలి. నిద్ర పట్టేవాళ్ళు మళ్ళీ చేయొద్దు, అది ఓకే. తర్వాత ఇప్పుడు మహిళలకి ఋతుక్రమం గనక అంటే ఎక్కువగా ఆ రోజు ఈ 5 రోజులు ఋతుక్రమం సరిగ్గా వస్తూ ఓవర్గా బ్లీడింగ్ అయితే దాన్ని ఆపడం కోసం అంటే ఆ ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి అంటే అక్కడ సూర్యనాడి జాగృతి అయిపోయింది, విపరీతం అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది. మహిళలకి చాలా చెప్పుకోలేరు, ఇది చాలా కష్టము, బాధ ఉంటుంది. దీనికి బయట అంత సులభంగా వైద్యం ఉండదు. కాబట్టి మనము చంద్రనాడిని యొక్క ప్రిడామినెన్స్ పెంచాలన్నమాట. చంద్రనాడి జాగ్రత్త పరిచి దాని యొక్క డామినెన్స్ పెంచి సూర్యనాడిని తగ్గించాలంటే దాన్ని తగ్గించలేం. సో చంద్రనాడిని పెంచితే ఆటోమేటిక్గా ఇది సరిపోతుంది, న్యూట్రల్ అయిపోతుంది. పీరియడ్స్ త్వరగా ఇప్పుడు 5 రోజులు జరగాల్సింది అంతే చాలు, ఇంకా అంతే. ఆ 5 రోజులు కూడా విపరీతమైన బ్లీడింగ్ జరగకోకుండా మీకు నొప్పి తక్కువగా ఉంటూ బాగా జరుగుతుంది. ఏది చంద్రభేదన్ ప్రాణాయామ. ఈ యొక్క చంద్రభేదన్ ప్రాణాయామ ఎవరికైతే బాగా బాడీ ఓవర్ హీట్ ఉంటుందో వాళ్ళు చేసుకోవచ్చు. బాగా హీట్ అనిపిస్తే కూల్ చేసుకోవడానికి. అలాగే సమ్మర్లో మనకి అంటే ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉంటుంది కదా, టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కంట్రోల్ చేసుకోవడానికి చంద్రభేదన్ ప్రాణాయామ చేసుకోవాలి. వింటర్లో చేయొద్దండి, ఓకేనా? సమ్మర్లో మాత్రమే చేసుకోవాలి. లేదు నార్మల్గా ఉండి బాడీ ఓవర్ హీట్ ఉన్న వాళ్ళు కూడా మీరు చేసుకుంటే కనుక కంట్రోల్ అవుతుంది, బాడీ కూల్గా ఉంటుంది, రైట్? అలాగే ఇది ఇంకా మిగతా వాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ లేదా ఇంకా ఇతరత్ర ఏమున్నా కానీ చేయదు. మీకు స్పెషల్గా గురువు సలహా తీసుకొని చేయాల్సి వస్తుంది. అంటే సింగిల్ నాస్ట్రల్స్కి వచ్చినప్పుడు జోలికి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండదు మీకు. అందుకని సేఫ్గా అన్నిటికీ సర్వరోగ నివారణ ఏదైతే ఉందంటే నాడీ శుద్ధి ప్రాణాయామం, అదంతా ఇంతకుముందే చెప్పాం కదా, అది దాన్ని చూసుకొని చేయాలి, రైట్? ఓం